పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సంజీవయ్య నగర్కు చెందిన మండ మేరీరావు సేంద్రియ విధానాలతో తాను కట్టుకున్న మూడంతస్తుల బిల్డింగ్లో పెరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మొక్కలు సైతం మిద్ద మీద పండించడం మొదలుపెట్టారు. కుటుంబ ఆహారం అవసరాలకు తాను స్వయంగా సేంద్రియ విధానంలో పండించి ఆరోగ్యం, ఆనందం పొందుతున్నారు. దీనివల్ల శరీరానికి వ్యాయామం సమకూరటమే కాక ఆరోగ్యంతో కూడిన తృప్తిని పొందుతున్నారు అని ఆమె చెబుతున్నారు. 59 వయసులోనూ పలు రకాల మొక్కలు పెంచుతూ తన ఇంటిని హరితవనంగా తీర్చిదిద్దిన మండ మేరీరావుకి స్వచ్ఛాంధ్ర అవార్డులలో హరిత విభాగంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతుల మీదుగా జిల్లా స్థాయి పురస్కారం అందుకున్నారు. 20 సంవత్సరాల కిందట మేరీరావు దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. 60,000 జీతం వచ్చినా కూడా సంతృప్తి లేకపోవటంతో స్వదేశానికి తిరిగొచ్చి ఇల్లు కట్టుకున్నా ఏదో తెలియని వెలితి వెంటాడుతూ ఉండేది. మిద్దెపైనే టైంపాస్ కోసం పూల మొక్కలను పెంచడం ప్రారంభించారు. కరోనా సమయంలో ఇంటిలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. అలాంటి విపత్తుకర పరిస్థితుల్లో తన ఇంటిని వనంగా మార్చుకుని ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి తను కట్టుకున్న ఇంటిపైన దేశ పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండా మేరీ, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను టెర్రస్ గార్డెన్ అంటే ఇప్పుడు మనకి 3 స్టేర్లు 4 స్టేర్లు ఉండి మనం ఎన్నో రకరకాలుగా పిల్లలకి ఇచ్చుకుంటాము. అయితే నాకేంటంటే ఈ 4 స్టేర్ల మీద కూడా నేను పంట పండించుకోవచ్చు అని ఒక ఆశ ఎలా వచ్చిందంటే, ఫస్ట్లో నేను 2 వీడియోలు చూశాను. ఇంట్లో ఉండి ఇలా కూడా పెంచుకుంటున్నారు, మనం ఎందుకు పెంచుకోకూడదు అని మంచి ఆలోచన వచ్చింది. నాకు వచ్చింది, మా అమ్మాయి మా అల్లుడి గారు కూడా వచ్చాయి. ఇద్దరు కూడా మరి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు బాగాను. ఇలా చేస్తే బాగుంటుంది కదమ్మా అని. సరే, నేను ఇంతకుముందు అబుదాబీలో నర్సరీ స్కూల్లో జాబ్ చేశాను. నోవాజార్ స్కూల్లో చేసి నేను ఇక్కడికి వచ్చేసి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. పిల్లల్ని చదివించుకుంటాం అంటే మా మనవలు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా నేను వెళ్ళకోకుండా బిల్డింగ్ కట్టి ఇలా మొక్కలు పెంచడం నేను ప్రారంభించుకున్నాను. ఆ మొక్కలు పెంచడంలో నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యం అంటే ఇంతకుముందు కొన్ని విషయాలు అందరూ కూడా మానసికంగా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు తప్పించుకోవాలంటే ఎన్ని మందులు వాడినా మన మానసికంగా ఎవరు తీసేయలేరు. కాబట్టి ఇలాంటి పంట పండించుకుంటూలోను చక్కగా ఇప్పుడు చూడండి పైకి వచ్చాను, ఎంతో ఆహ్లాదంగా ఉంది. ప్రకృతిని కూడా మనం కాపాడినట్టు ఉంటుంది. ఈ చల్లని గాలిలో మనం కూర్చుంటే మంచి ఆలోచన కూడా వస్తుంది. ఏ రోగం ఉన్నా తగ్గిపోతుంది. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇలాంటి పెంచుకొని ఇందులోకి వచ్చి కూర్చుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అదే చెప్తున్నానండి. ఎవరికైనా సరే మీకు పెంచుకోవాలనుకుంటే ఇలా చిన్నగా పెట్టుకోండి. మిద్ది మీద పెద్ద పెద్ద వృక్షాలకు పెంచుకోక్కర్లేదు. చిన్నగా మొదలు పెట్టండి. మీకు ఇంకా ఆశగా ఉంటే ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోండి, కాయకూరలు, ఆకుకూరలు. తర్వాత మనకి పువ్వులు కూడా ఈ మధ్యన చాలా అట్రాక్షన్గా ఉంటున్నాయి. పువ్వులు చాలా చక్కని రకరకాల పువ్వులు వస్తున్నాయి. అలాగా ఫ్లవర్స్ కూడా పెంచుకోవచ్చు. నేను ఏమేమి పెంచుతున్నానంటే ఫ్లవర్స్లో అన్ని మందారాలు అన్ని రకాలు ఉన్నాయి, మల్లెపూలు 5 రకాలు ఉన్నాయి, సన్నజాజులు, ఇలాగా బంతిపూలు కూడా రకరకాలు ఉన్నాయండి. పిల్లలు సంతోషంగా పెట్టుకుంటారు. అలాగే ఆక్సిజన్ మొక్కలు కూడా మన గాలికి వాతావరణానికి ఎలాగైతే మనం ఇష్టపడతామో మనల్ని చూసి అది కూడా సంతోషించాలి. ఇప్పుడు నేను ప్రతిసారి ఉదయం సాయంత్రం వచ్చేటప్పుడు మొక్కలతో మాట్లాడతాను. ఏంటి మొక్కలతో మాట్లాడతారా? అవును, మాట్లాడితే అవి కూడా వింటాయండి. అవి కూడా ప్రాణే కదా. అందులో కూడా నేను కనిపెట్టాను. నేను వచ్చి చక్కగా ఏదన్నా పండు ఇవ్వడానికి దగ్గర అయింది అనుకోండి, అయితే నువ్వు పండుతావు కాబట్టి నేను సంతోషపడాలని పంట ఇవ్వాలనేసి నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను. వచ్చేసరికి 2-3 రోజులకి మళ్ళీ వస్తాను. వచ్చేసరికి చక్కగా చిగురిస్తుంది, అది మొదలు పెడుతుంది. అప్పుడు ఎంత ఆనందమో. నిజమండి, ఇది నిజం చెప్తున్నాను నేను. ఇన్ని మొక్కలకి అన్ని మొక్కలు చెప్పాలన్నా చెప్పలేము. అయితే వచ్చి చూసిన వాళ్ళకి ఇలా మెయింటైన్ చేస్తారని అంటున్నారు. నాకు ఎలాగైనా ఆనందంగానే ఉంది. ఉదయం సాయంత్రం వచ్చి మీరు ఎప్పుడు కూడా నీళ్లు మర్చిపోకుండా అవి ఎండిపోకుండా చూసుకోండి. పెద్ద ఏం వేయక్కర్లేదు. సేంద్రియ పద్ధతిలో మనం పెంచుకోవాలంటే మన కూరగాయల తుక్కు ఇంట్లోనే పెంచుకోండి. మొక్కలన్నీ కూడా మన ఫ్రూట్స్లోను జాంపండు ఉంది, మామిడికాయ ఉంది, సీతాఫలం, అంజూరు, రేగును, తర్వాత సపోటా, బత్తాయి, నారింజ, దానిమ్మ, ఇంక ఇలాంటి రకరకాల ఫ్రూట్స్లు ఉన్నాయండి. ఆకుకూరలు కూడా ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, బచ్చల కూర, ఇలాంటి ఆకుకూరలు కూడా ఉన్నాయి.
కాయగూరలు అయితే వంకాయ ఉంది, టమాటా, బీరకాయ, చిక్కుడుకాయ, ఇంకెలా రకరకాల కాయగూరలు. ఎరువు అంటే నేను ఆ, ఇంట్లో మొక్కలు ఇది తీసేసిన ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు, ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను. అది కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకి వేసుకుంటాను. తర్వాత నేను లిక్విడ్ పదార్థాలు కూడా వేసుకుంటాను. లిక్విడ్ అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఏదైనా మెత్తబడిపోయింది అనుకుని బయట పడేయను, దాన్ని నేను గ్రైండ్ చేసుకొని ఆ మట్టిలో ఇచ్చుకుంటే బాగా ఎరువు వస్తుంది. వానపాము కూడా పుడతాయి దానికి. బెల్లము ప్రతి దాంట్లో బెల్లం కలుపుతాను కాబట్టి అది చక్కగా అది ఎరువు అవుతుంది. ఆ మొక్కలు కూడా బాగా వస్తున్నాయండి. చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు ఇచ్చాను కదా చిన్న అంజూరకాయ, అది తింటేనే తెలిసిపోయి ఉంటుంది మీకు. చాలా టేస్ట్ అండి. అసలే నేను ఇక్కడ తోటకూర తిన్నది బయట తెచ్చుకుంటే నాకు ఇష్టం ఉండదు. అదొక రకమైన స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉండదు. ఇది వంకాయ కోసేవానికి నవ్వుజులాగా అయిపోతుందండి. చక్కని పాలు తేనెలు ఉంటుంది చూసారా, అంత బాగా కోసినప్పుడే అర్థమైపోతుందంట. ఇంకా దాన్ని మర్చిపోయి వంకాయ మొన్న కోసాను, ఇప్పుడు ఇంకో వంకాయ ఉన్నాయి కింద కూడా. చిక్కుడుకాయలు కూడా అండి చాలా నవ్వుజులాగా అయిపోతుందండి. అదే బయట అనుకోండి ఆ తొక్కలాగా ఉంటుంది, అసలు టేస్ట్ కూడా ఉండలేదు. ఎందుకంటే నేను విషయం చెప్తాను మీకు, మనం సొంతంగా పండించుకున్నది తిన్నదే బయట కొన్నదే మీరు కంపేర్ చేయండి, మీకు అర్థమైపోద్ది. మీరు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇంకా కొన్ని మొక్కలు పెంచుకోవాలి. మన ప్రకృతిని మనం కాపాడు, ఆక్సిజన్ కానీ గాలి, వాతావరణం అన్నీ కూడా మనకి ఇచ్చుకున్న వాళ్ళు అవుతామండి. ఇలాగలా ఉండవు. ఇప్పుడు మన చూసే టైంలో అయితే నాకు మెట్లెక్కలా పోయేదాన్ని, 400 షుగర్ ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. నేను 4 స్టేర్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, మరి క్లీన్ చేసుకుంటాను, అన్నీ నేనే చేసుకుంటాను. తనకు గతంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవని, మొక్కలు పెంచడం హాబీగా చేసుకున్నాక ఆరోగ్య సమస్యలు దూరమై మనసు ప్రశాంతంగా ఉంది అంటున్నారు మేరీరావు. 6 వయసులోనూ ఎంతో యాక్టివ్గా సేంద్రియ వ్యవసాయం చేస్తోన్న మేరీరావు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.